అభిజిత్ దీప్కే దేశవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పేరు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేసిన క్రమంలో నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఉద్యమం ఇక డైల్యూట్ కాబోతుంది అని చాలామంది భావించారు. ఆన్లైన్లో 2 రోజుల్లో 20 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించినంత సులభం కాదు క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని నడపటం అని భావించారు ఇంకొందరు. కాక్రోచ్ అనే పేరు జంజీ తరాన్ని ఆకర్షించగలిగిన అనేక మంది ఈ మూమెంట్ను లైట్ తీసుకున్నారు. వారి శక్తి సామర్థ్యాలను అండర్మైన్ చేశారు. కానీ వారందరి అనుమానాలను అభిజిత్ దీప్కే పటాపంచలు చేయగలిగాడు. ఏజ్, ఆక్యుపేషన్, జెండర్ ఇలా దేనితోనూ సంబంధం లేకుండా దేశ నలుమూలల నుండి ఢిల్లీ వీధులకు ప్రజలను రప్పించగలిగాడు. అక్కడికి చేరుకున్నది కేవలం 1,00,000 మందే కావచ్చు, కానీ వారికి ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. బస్సులు, రైళ్లు, ఫ్లైట్ టికెట్స్ కూడా ఇవ్వలేదు. కనీసం వారంతా ఆర్గనైజ్డ్గా కూడా లేరు. ఎవరికి వారే జంతర్ మంతర్కు చేరుకొని నిరసనలో పాల్గొన్నారు. జూలై 20వ తారీఖున చలో సంసద్ పూర్తయినప్పటికీ ఈ రోజుకి కూడా అక్కడికి వేలాది సంఖ్యలో యువత తరలి వస్తున్నారు, ఉద్యమంలో భాగమవుతున్నారు. ఇక ఈ ఉద్యమానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. నిరసనలో పాల్గొన్నది 1,00,000 మందే అయినప్పటికీ వారందరికీ మద్దతుగా కొన్ని కోట్ల మంది సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. 30 ఏళ్ల ఓ యువకుడు దేశ యువతను ఎలా కదిలించగలిగాడు? ప్రతిపక్షాలు 12 ఏళ్లలో చేయలేని పనిని తాను ఎలా చేయగలిగాడు? ఢిల్లీ వీధుల్లో నిరసన తెలిపిన వారిలో అత్యధికులు విద్యావంతులు, దేశ నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రజలు. జంజీ యువత, ఉన్నత విద్యావంతుల్లో అతని పోరాటంపై నమ్మకం కలగడానికి కారణాలేంటి? అతనికి ఉన్న ఐడియాలజికల్ స్ట్రెంగ్స్ ఏంటి? అసలు అభిజిత్ దీప్కే ఎవరు? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. అభిజిత్ దీప్కే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అంటే ప్రస్తుతం ఛత్రపతి సంభాజీ నగర్లో ఓ సామాన్య దళిత కుటుంబంలో జన్మించాడు. పూణే యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన దీప్కే 2020లో ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా విభాగంలో పనిచేశాడు. 2023 తర్వాత తన సొంతూరు సంభాజీ నగర్కు చేరుకొని తన కెరీర్ను నిర్మించుకునే ప్రయత్నాలు కొనసాగించాడు. ఇందులో భాగంగా అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ కోర్సును పూర్తి చేసి జాబ్కు అప్లై చేస్తున్న క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ప్యారడీ ఆన్లైన్ మూవ్మెంట్కు బీజం పడింది. ఈ ఏడాది మే 16న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక కేసు హియరింగ్లో చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. ఉద్యోగాలు లేని యువత కాక్రోచ్లు అంటే బొద్దింకల్లా పరిణమించారని, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించుకొని మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారుతున్నారని జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక ప్యారడీ అకౌంట్ను ప్రారంభించాడు. ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి అర్హతలు, అలానే ఆ పార్టీ లక్ష్యాలకు సంబంధించి కొన్ని పోస్టర్లను పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టిన 2-3 రోజుల్లోనే 20 మిలియన్ల ఫాలోవర్లు ఆ అకౌంట్కి రావడం జరిగింది. బద్ధకస్తులు, నిరుద్యోగులు, ఆన్లైన్లో రోజంతా గడిపే వారికి తమ పార్టీలో చేరేందుకు అర్హత ఉందని చెప్పటం యువతను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. సహజంగా ఒక సాంప్రదాయ రాజకీయ పార్టీ చెప్పే సిద్ధాంతాలు కానీ వారి లక్ష్యాలు కానీ చాలా గంభీరంగా ఉంటాయి. కానీ అభిజిత్ దీప్కే వ్యవస్థలోని లోపాలను రెడిక్యూల్ చేస్తూ ఒక ప్యారడీ అకౌంట్లా దీన్ని ప్రారంభించడం ఆన్లైన్లో యువతను ఆకట్టుకుంది. ఈ ఆన్లైన్ ఉద్యమం మొదలైనప్పటి నుండి ఈ పోస్టులను వైరల్ చేయడంలో నీట్ విద్యార్థుల పాత్ర కీలకం. ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయినట్టు ఆరోపణలు రావడం, ఎంక్వైరీలో పేపర్ లీక్ అయినట్టు తేలడంతో మే 13న నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి నీట్ పరీక్షపై ఆరోపణలు రావడం ఇది ఒకసారి కాదు. 2024లో కూడా నీట్ పరీక్ష నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చాయి. నీట్తో పాటు సిబిఎస్ఈ, ఎన్టీఏ సంస్థల్లో జరుగుతున్న అవినీతి, తరచుగా జరుగుతున్న పేపర్ లీకులపై యువతలో విద్యా వ్యవస్థ పట్ల తీవ్ర అసహనం నెలకొంది. దీంతో పాటుగా దేశంలో ఎప్పుడూ లేని స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోవడంతో దేశ యువత కూడా ఈ ఆన్లైన్ మూవ్మెంట్కు ఆకర్షితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం మోడీ విధానాలకు నిరసనగా అభిజిత్ పెడుతున్న పోస్టులకు షేర్లు, కామెంట్స్ ద్వారా తమలోని ఆవేశాన్ని, అలానే అసహనాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. నిజానికి అభిజిత్ కూడా ఈ ఆన్లైన్ మూవ్మెంట్ ఒక మాస్ మూవ్మెంట్లా మారుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక దావాణంలా దేశ యువతలో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్కు సీజేపీ మూవ్మెంట్ ఒక ప్లాట్ఫామ్గా మారిపోయింది. ఆన్లైన్ ఉద్యమంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ
15 రోజుల్లోనే క్షేత్రస్థాయి ఉద్యమంలో ఎలా మారింది? అమెరికాలో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న అభిజిత్ జూన్ 1వ తారీఖున తాను ఇండియాకి రాబోతున్నానని, జూన్ 6న ఢిల్లీకి చేరుకుని నేరుగా జంతర్ మంతర్లో నిరసన చేపట్టబోతున్నానని తెలిపాడు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాము పోరాడతామని ప్రకటించాడు. జూన్ 6న జంతర్ మంతర్లో ప్రారంభమైన దీక్షకు సోనం వాంగ్చుక్ వంటి ఇంటిగ్రిటీ ఉన్న సామాజిక ఉద్యమకారుడు, ఎడ్యుకేషనల్ రిఫార్మర్, లడాక్ హక్కుల కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి తోడవడం ఈ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చింది. గతంలో లడాక్కు స్వయం ప్రతిపత్తి కోరుతూ నిరాహార దీక్షలు చేసిన వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జూన్ 28న ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడంతో ఈ ఉద్యమం కొత్త టర్న్ తీసుకుంది. గతంలో జరిగిన రైతు ఉద్యమాలు, సిఏఏ, ఎన్ఆర్సీ ఉద్యమాలను అడ్రస్ చేయని బీజేపీ సర్కార్ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విషయంలో కూడా ఇలాంటి వైఖరినే ప్రదర్శించింది. కనీసం ప్రభుత్వం నుండి ప్రతినిధులను పంపి చర్చలు కూడా జరపకుండా నిరంకుశ పద్ధతిని ఎంచుకుంది. గతంలో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డ సందర్భంలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇలా రాజీనామా చేయడం, ప్రభుత్వం మేము బాధ్యతగా ఉన్నాము, మా తప్పును మేము గుర్తించామని ప్రజలకు చెప్పటం, అకౌంటబుల్గా ఉన్నామని నిరూపించుకోవడం. కానీ బీజేపీ అధికారంలో వచ్చిన 12 ఏళ్లలో తప్పులు జరిగినప్పుడు రైళ్ల ప్రమాదాలు కానీ, పేపర్ లీకులు కానీ లేదా ఇతర వైఫల్యాల విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడలేదు. రాజీనామా చేస్తే తమను ప్రజలు బలహీన ప్రభుత్వంగా చూస్తారు, నిరంకుశ విధానాన్ని ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యమాలు పుట్టినా కూడా వాటిని సులభంగా అణిచివేయవచ్చు అని భావించింది. వాంగ్చుక్ను ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన 21వ రోజు తర్వాత అరెస్టు చేసి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు. కానీ వాంగ్చుక్ ఈ రోజు కూడా వైద్యాన్ని నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. కేవలం మంచినీరు మాత్రమే తీసుకుంటున్నారని కొన్ని రిపోర్ట్స్ అందుతున్నాయి. సోనం వాంగ్చుక్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా నెటిజన్లను, జెన్జీ యువతను కదిలించింది. జూలై 20న చలో సంసద్ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి వారంతా తరలి వచ్చేలా సోషల్ మీడియాలో రీల్స్, పోస్టులు ప్రేరేపించాయి. జూలై 20న చలో సంసద్ అంటే పార్లమెంట్ ముట్టడికి పిలిపించిన క్రమంలో యువత ప్రదర్శించిన మెచ్యూరిటీని ప్రత్యేకంగా అభినందించాలి. అలానే ఈ ఉద్యమం హింస వైపు వెళ్లకుండా ముందు నుండి పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటూ ఎంఫసైజ్ చేస్తున్న అభిజిత్ దీప్కే కూడా ఒక పరిణితి చెందిన ఉద్యమ నేతగా ప్రజలకు కనిపిస్తున్నాడు. సహజంగా ఉద్యమాలు, మాస్ మూమెంట్స్లో హింస చెలరేగడం, పబ్లిక్ ప్రాపర్టీలను ధ్వంసం చేయటం, నిప్పు పెట్టడం వంటి ఘటనలు చూస్తూ ఉంటాం. ఆవేశం, అలానే మాబ్ ఇండ్యూస్డ్ యూఫోరియాలో యువత దారి తప్పి హింసకు పాల్పడడం చూడొచ్చు. నేపాల్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్లో ప్రభుత్వాలపై ప్రజలు చేసిన పోరాటాలు చాలా తీవ్ర హింసకు దారితీశాయి. కానీ ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో చెదురుమదురు ఘటన మినహా పోలీసులపై దాడి చేయటం, పెద్ద ఎత్తున పబ్లిక్ ప్రాపర్టీలను డ్యామేజ్ చేసిన పరిస్థితులు మాత్రం లేవు. పార్లమెంట్ను ముట్టడిస్తున్న క్రమంలో పోలీసులు యువతపై లాఠీలతో కొడుతున్నా కూడా యువత సహనాన్ని ఎక్కడా కోల్పోలేదు. ఒక యువకుడైతే పోలీసులకు ఎదురుగా నుంచొని కొట్టండి సార్, నన్ను కొట్టండి, చంపేయండి అంటూ చాలా ధైర్యాన్ని ప్రదర్శించాడు. జెన్జీ యువత ప్లకార్డులు పట్టుకొని వివిధ వేషధారణల ద్వారా చాలా సృజనాత్మకంగా, అంటే చాలా క్రియేటివ్గా నిరసన తెలిపారు. కానీ నేపాల్ తరహాలో ఉద్యమం హింసాత్మకంగా అయితే మారలేదు. అభిజిత్ పార్లమెంట్ ముట్టడికి ముందు రోజే సోషల్ మీడియాలో హింసకు ఎలాంటి తావు ఉండకూడదు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసే వారి వీడియోలు రికార్డ్ చేయాలని పిలుపునిచ్చాడు. ఉద్యమం నీరు గారిపోకుండా ఉండాలంటే, దేశ ప్రజలందరూ ఓన్ చేసుకునే ఒక మాస్ మూమెంట్గా మారాలంటే గాంధేయ పద్ధతే సరైన మార్గం అని అభిజిత్ నమ్మాడు, దాన్నే పాటించాడు. నిరసన ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ సురక్షితంగా నిరసన తెలపవచ్చు అనే భావన కలిగినప్పుడే అక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటారు. సీజేపీ ప్రొటెస్టుల విషయంలో ఇదే వారి సక్సెస్ సీక్రెట్గా మనం భావించాలి. దేశవ్యాప్తంగా రోజు రోజుకి ప్రజలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్కు చేరుకోవడానికి ప్రధానమైన కారణం ఇదే అనుకోవాలి. చలో సంసద్ ముగిసి 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు ఇంకా అక్కడికి చేరుకుంటున్నారు. బహుశా పార్లమెంట్ ముట్టడించిన రోజు కంటే కూడా ఈ రోజుకి మరింత ఎక్కువగా అక్కడికి జనం చేరుకుంటున్నారని మనకు అక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అర్ధరాత్రులు కూడా యువత గుంపులు గుంపులుగా అక్కడికి చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయటం, దేశభక్తి గీతాలు పాడడం, ఇలాంటి సన్నివేశాలే జంతర్ మంతర్లో దర్శనమిస్తున్నాయి. ఒకవైపు తిరుగులేని రాజకీయ అధికారం, అపారమైన బలగాల అండ ఉన్న ఒక శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని కేవలం ఒక 30 ఏళ్ల వయసున్న ఒక సామాన్య దళిత యువకుడు ఒక ప్యారడీ అకౌంట్గా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీని దేశ భవిష్యత్తును మార్చే ఒక చారిత్రక ఉద్యమంగా మలచడం వెనుక అభిజిత్ దీప్కేకు ఉన్న వ్యూహాత్మక పరిణితి స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవస్థ చేసే అవహేళనల నుంచి ఒక విప్లవాన్ని సృష్టించవచ్చని అతను నిరూపించాడు. నేటి తరం గాంధేయవాదాన్ని కొంతవరకు పక్కన పెడుతున్న తరుణంలో అదే గాంధేయ, అంబేద్కర్ ఐడియాలజీని
తన డ్రైవింగ్ ఫోర్స్గా మార్చుకున్నాడు అభిజిత్. సైద్ధాంతిక బలం, భయపడని లొంగిపోని తత్వం ఉంటే ఏ సామాన్యుడైనా వ్యవస్థలోని లోపాలను నిలదీయగలడని, దేశ యువతను సరైన మార్గంలో నడిపించగలడని అభిజిత్ దీప్కే నిరూపించాడు. ఇది కేవలం ఒక పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కాదు, దేశంలో జవాబుదారీతనాన్ని తిరిగి డిమాండ్ చేస్తున్న సరికొత్త విప్లవం. ఈ ఉద్యమం ఇప్పుడు నీరుగారిపోవచ్చు, లేదంటే మరింత ఉధృతంగా మారవచ్చు. కానీ దేశ ప్రజల్లో ఒక రెవల్యూషన్ అయితే మొదలైందని ఖచ్చితంగా చెప్పాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.